మీరు మీరు గొళ్ళెం పెట్టారా? మరి మీరు పెట్టారా? మేం తలుపు పెట్టబట్టే కదా రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓసి పాపాత్ముల్లారా! ఓయ్ ముస్లి, ఇన్నోగా గది మాట గాళ్ళ నోటితోనే చెప్పించిన. ఇప్పుడు గీ బెల్ట్తో ఎవరిని కొడతావు? చచ్చు ఫ్లోలో మొత్తం చెప్పేసావే. ఒసే దొంగ మహల్లారా! చెయ్యాల్సిన వెధవ పనులన్నీ మీరే చేసేసి ఏమీ తెలియని నంగనాచుల్లా వెధవరాటకాలు ఆడతారు మిమ్మల్ని. వదలు వదలు! అత్తయ్య గారు, సారీ అత్తయ్య గారు, క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. అత్తయ్య గారు బతికిపోయారు. ఏయ్, నీ వల్ల నా మనవరాలు చెడిపోయిందే. ఇంకోసారి నా ఇంటి చుట్టుపక్కల కనిపించావో కాళ్ళు విరగొడతాను. సార్, నీ ఇల్లేమైనా తాజ్ మహల్ చార్మినారా? చుట్టుపక్కల తిరిగా నీకి ఏదో జూ పార్కు. నేనెందుకు వస్తే ఇడికి? నేను పోతున్నా, బాయ్. జూ పార్క్ అంట. అవునే, ఇది జూ పార్క్ అంది అంటే అర్థం ఏంటే? అంటే ఇక్కడ ఉన్నవన్నీ జంతువులు నాన్నమ్మ గారు. అంటే నేను తప్ప. నేను తప్ప అని వెళ్ళిపోయిందేమిటి? అంటే మనం జంతువులవా? నేనైతే కాదక్కా. అంటే నేనా? ఉసేయ్, అసలు జంతువులు మీరేనే. చిచ్చి, దాన్ని నానమ్మ చేత కొట్టించడానికి పెద్ద ప్లాన్ వేశావు. ఏమైంది? నానమ్మ చేతిలో మీరు తన్నులు తిన్నారు. మిమ్మల్ని నమ్ముకోవడం నాది తప్పు. అది కాదే, రేపు ఎలాగైనా ఇక్కడ నుంచి నేనే యాక్షన్లోకి దిగుతాను. ఆ గీతకి శ్వేతకి మధ్య చిచ్చు పెడతా. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చచ్చేలో చేస్తా. అబ్బా, నేనే వెధవ అంటే నాకన్నా పరమ వెధవలా ఉంది. అయ్యో అబ్బా! ఏంటా గొడవ? ఏంటా గొడవ? సార్, శ్వేత పన్నం కట్టి మా అక్కని చీట్ చేసింది సార్. ఆ క్లాస్ రూమ్ లో పందెమా? అసలు ఏం పందెం కట్టావే? ఈ రూపాయి పైకేస్తే ఏడబడుతుంది సార్. కింద పడుతుంది. పడదు. పాడదా? అవు చూస్తారా? సరే చూసుకో. చూసిండ్రా ఏడబడిందో? ఏంటే ఈ పందేల పరమేశ్వరకే పంచా? ఎల్కేజీ నుండి పీజీ దాకా నాతో పందెం కాసి గెలిచిన వాడే లేడే. సరే, ఈసారి ఏదైనా పందెం అయ్యే. వద్దులేండి సార్, ఓడిపోతారు. ఏంటే నేను ఓడిపోతానా? లాభం లేదే. నువ్వు గనక నన్ను పోటీలో ఓడిస్తే నువ్వు అడిగినంత డబ్బిస్తా. గట్లంటారా సార్? ఏ పండు, ఇటు రావి. ఏంటి? ఏయ్, ఏంటి రెడీయా కాదా? ఇగో సారు, మీ భుజం మీద ఈ ఆపకాయ ఎంత పుట్టుమచ్చుంది. పప్పులో కాలే
చేసావు. నా భుజం మీద పుట్టుమచ్చ లేదు. ఉన్నది సారు. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. గట్లయితే చూపించండి సారు. చూపిస్తా, చూసుకో. 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 ఉందా? లేదుగా, లేదుగా, లేదు. లేదు, లేదు, నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. ఈ పందేల పరమేశ్వరమే గెలిచాడే. అవు సారు. లేదు. చూసావా నేను ఎలా ఓడించానో? డబుల్ తీవే, డబుల్ తీ. గదేంది సారు? మీరు ఓడిపోతే ఇస్తా అన్నారు గాని నేను ఓడిపోతే ఇస్తా అని చెప్పలేదు కదా. నీరెట్లు ఇస్తా? భలే కొట్టావే దెబ్బ. అయినా పర్వాలేదు, ఈ పందెంలో నేనే గెలిచా. నేను బి గెలిచిన సారు. ఎలాగే? పుట్టుమచ్చిందని మీతో పంజం కట్టినా, మీ షర్ట్ ఇప్పిస్తా అని దీంతో పంజం కట్టినా. టీ. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతారు? ఎంత పని చేసేవే బాతుగుడ్ల దానా, నిన్ను వదలకూడదు. నీకు తగిన శాస్త్ర చేస్తాను. ప్రిన్సిపల్ గారు, ఇంట్లో ట్యాప్ విప్పడానికి ఆలోచించే నా చేత చొక్కా విప్పిస్తావా? నిన్ను వదలనే. చాలే, పిల్లల మీద పందాలు కాస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళ మామయ్యకి ఫోన్ చేశాను, రాగానే తేల్చుకుందాం. ఆనంద్ పిలిచింది సార్, మనం తెలుసుకోవచ్చు కదా. నువ్వు పెద్ద పుడింగి అని తేల్చుకోవడానికి. నీ మామ రాని చెప్తా. ఏం చేస్తారు సార్? నీ అల్లరి మొత్తం చెప్పి పిచ్చగొట్టుడు కొట్టిస్తా. మీరేం కొట్టించలేరు. కొట్టిస్తా. పంజమా? పందెమా? పందెమా? పందెం అంటే ఈ పరమేశ్వరం ఎప్పుడూ రెడీ. ఏచి, ఓ పక్క ఒంటి మీద షర్టు పిగ్గేసినా కూడా మళ్ళీ పందాలు కాస్తావా? నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నన్ను ఎందుకో రమ్మన్నారట? ఓసారి ఆయన చూడండి. ఈయన్ని చూడడానికి రమ్మన్నారా? బాగా లాగారు. చూశానండి, వస్తాను. ఆగడే. చూడటం అంటే కుక్క కారు టైర్ వాసన చూసి వెళ్ళిపోయినట్టు కాదు. మరి అతను ఒంటి మీద షర్ట్ ఎందుకు లేదు తెలుసా? తెలుసండి. తెలుసా? తెలుసా చెప్పండి. ఏముందండి, నా అత్త నాకు ప్యాంట్ పెట్టినట్టు మీ అత్త మీకు షర్ట్ పెట్టుండకపోవచ్చు. మీకు అలా అర్థమైందా? కర్మ. నా ఒంటి మీద షర్టు లేకపోవడానికి కారణం మీ శ్వేత సార్. ఊరుకోండి సార్, మీ అత్త మీకు షర్ట్ పెట్టకపోతే అదేం చేస్తుంది? కావాలంటే పాత షర్ట్ ఒకటి పంపిస్తాను, అది వేసుకోండి. Shut up! మీ కోడలు నాతో పందెం కాసి నా షర్ట్ ఇప్పించింది సార్. అలాగా? ఏయ్, అసలు నీకు బుద్ధి ఉందానే? పందెం కట్టేదానివి ప్యాంటు మీద కట్టాలే గానీ. నా పేరు ముఖేష్. చిచి. నా పేరు అనసూయ. నేను 1 సంవత్సరం ఒక్క వాడాను. నాకిప్పుడు జలుబు వచ్చింది. బహుశా నేనిక గాలి పీల్చలేకపోవచ్చు.